పూర్వం ఒక గ్రామములో పొట్టి ముత్తయ్య, పొడువు కనకయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిరువురు మంచి స్నేహితులు. చిన్న చిన్న పనుల వలన కుటుంబ పోషణ కష్టమవుతుందని ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు మంచి మార్గము చూపమని వారి గ్రామ పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు వెళ్తారు. ఈశ్వరయ్య వద్దకు వెళ్ళి వారి సమస్యను వివరిస్తారు. వారి సమస్య విన్నాక ఈశ్వరయ్య వారితో ఇలా అంటారు, మీరిద్దరూ మంచి స్నేహితులు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోండి. మీకు కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అని అంటాడు ఈశ్వరయ్య. వారిరువురు ఈశ్వరయ్య మాటలు విని ఒక నిర్ణయానికి వచ్చి ఈశ్వరయ్య దగ్గర అప్పు చేసి కిరాణా దుకాణం పెట్టుకుంటారు. గల్లాపెట్టి దగ్గర పొట్టి ముత్తయ్య కూర్చుంటే సరుకులు కొనడానికి వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాధ్యత పొడువు కనకయ్యదిగా అనుకుంటారు. కొద్ది రోజులలోనే ఈశ్వరయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చేస్తారు. అతి తక్కువ సమయంలో వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందటంతో ఎదురుగా ఉన్న దుకాణదారుడు చంద్రయ్యకు అసూయ కలుగుతుంది. చంద్రయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, ఎలాగైనా స్నేహితుల మధ్య గొడవ పెట్టి వారి వ్యాపారాన్ని చెడగొట్టాలనుకుంటాడు. ఒకరోజు ముత్తయ్య దుకాణంలో లేని సమయం చూసి కనకయ్యతో ఇలా అంటాడు, నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టాలి. ముత్తయ్య మాత్రం చక్కగా కూర్చుని డబ్బులు వసూలు చేస్తాడు అంటూ చెడు మాటలు చెప్తాడు చంద్రయ్య. చంద్రయ్య మాటలు విని కనకయ్య మరుసటి రోజు ముత్తయ్యతో గొడవపడి గల్లాపెట్టి వద్ద కూర్చుంటాడు. సరుకులు ఇచ్చే పని ముత్తయ్య చూసుకుంటాడు. పాపం ముత్తయ్యకు పైన ఉన్న సరుకులు అందక సరుకులు తీసే సమయంలో కింద పడిపోతూ ఉంటాయి. కనకయ్య డబ్బులు తీసుకుని చిల్లర ఇవ్వడానికి గాబరా పడుతూ ఉండటంతో లెక్కల్లో తప్పులు జరుగుతూ ఉండేవి. వారి స్నేహంలో వచ్చిన మార్పుకు వారి దుకాణానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కొన్ని రోజులకు దుకాణం మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరయ్య వారిద్దరినీ పిలిపించి ఇలా అడుగుతాడు, మీ ఇద్దరి మధ్య భేదాలు రావటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. కనకయ్య ఈశ్వరయ్యతో చంద్రయ్య అసూయతో తనకు చెప్పిన మాటల గురించి చెబుతాడు. జరిగింది తెలుసుకున్న ఈశ్వరయ్య ఇలా చెబుతాడు, అసూయతో చంద్రయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారాన్ని చెడగొట్టుకున్నారు. మీరు ముందులాగానే ఎవరి పని వారు చేసుకోండి, ఇతరుల మాట వినకండి అని చెప్పి పంపిస్తాడు ఈశ్వరయ్య. ఇద్దరు స్నేహితులు ఎప్పటిలాగే ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. స్నేహితులు ఇద్దరు గొడవ పడకుండా కలిసిమెలిసి పని చేసుకోవడంతో మరలా వారి దుకాణానికి మంచి లాభం వస్తుంది. కనకయ్య తన స్నేహితుణ్ణి అనుమానించినందుకు జరిగిన నష్టాన్ని గమనించి ఇంకెప్పుడూ స్నేహితుణ్ణి అనుమానించకూడదు అని తెలుసుకుంటాడు.